హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఇక్కడ ఒక మొక్క పెట్టాం కదండి, దానికి ఒక పువ్వు కూడా కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ మొక్క అండి. మేము ఈ మధ్యన ఆన్లైన్లో తెప్పించాం కానీ చాలా సన్నగా ఉందండి. అంటే ఒక జానడంతా కూడా ఉండొచ్చు. చాలా సన్నగా ఉందన్నమాట. ఇంతకుముందు ఒకసారి పెట్టినాం, అది కోళ్ళు తినేసినాయి. మళ్ళీ రీసెంట్గా తెచ్చినాం. కానీ ఇక్కడ కనిపించే మొక్క మాత్రం ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిందండి. చాలా ఉన్నాయంట వాళ్ళ ఇంట్లో. ఆయన తీసుకుపోమంటే పట్టుకొచ్చిందన్నమాట. ఒక 4 మొక్కలు పట్టుకొచ్చిండు. ఇది మొదటి మొక్క ఇక్కడ వేసినాము. పువ్వు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. రెండో మొక్క ఇక్కడ పెట్టినామండి. ఇక 2 కోళ్ళు, ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఇప్పటిదాకా 2 కోళ్ళు కనిపించినాయి కదండి. మరి అవి అసలు వాటి గురించి ఒక వీడియో తీద్దాం అనుకున్నాండి. అసలు తల్లి ఏంటంటే బ్లాక్ కోడి అండి, పిల్లలేమో పక్కన ఉన్న రెడ్ది కూడా పెంచుతుందండి. ఇది రెండో మొక్క అండి. ఇక్కడ మాత్రం 3వ మొక్క అండి. మా వారు ఇక్కడ పెడుతున్నారు, పైన మెట్ల మీద పెడుతుండు. ఇంట్లో 2 వేసిండండి, 2 వేసిండు, కింద 2 వేసిండు అనమాట. ఒకటి ఏంటంటే కింద 2 మొక్కలు పెట్టేసి ఎక్స్ రోడ్కి వెళ్ళిండు. ఇవి జాలీలు కొనుక్కు రావడానికి అనమాట. ఆయన కొనుక్కొచ్చేసరికి వాటి పైన ఆకులన్నీ పొలుగుతున్నాయి. ఈ మొక్క అట్లా మీద కదా, ఇది కాస్త బతుకుతుంది. ఆకులు అట్లా ఉంది. నేను కూడా అసలు అరటి మొక్క ఏమో అనుకున్నాండి. కానీ మా వారు ఏంటంటే ఇవి మొక్క ఇన్సులిన్ మొక్క అని చెప్పింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చినాను చెప్పిండు. ఇది ఒక చెట్టుకి కాయ కాసిందండి. అది సపరేట్ తీసుకొచ్చిన అనమాట. తెంపుతుంటే కింద పడదు, ఏదో తెలియదు, కానీ నేను అడగలేదు మరి. కానీ తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ మొక్క. దీన్ని ఎలా యూజ్ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇదే ఫస్ట్ సార్ చూడడం. ఇది షుగర్ మొగ్గ అండి, చెట్టుకి కాసింది. దీన్ని ఎలా యూజ్ చేస్తారో తెలిస్తే చెప్పండి. నాకైతే తెలియదు. ఇన్సులిన్ మొక్క అండి, ఇన్సులిన్ చెట్టు. లీవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. పద్మనాభ స్వామి చెప్పేమో అనుకున్నాను నేను, కానీ వారు చెప్పారన్నమాట. ఇన్సులిన్ చెట్టు మొక్క తీసుకొచ్చి పెట్టినా అని చెప్పాను. అలా ఫ్రెండ్ వాళ్ళని తీసుకొచ్చారంట. చూడండి, మేము కూడా ఈ మధ్య ఆన్లైన్లో తెప్పించినాం. తీసుకొచ్చినా కానీ ఇంత పెద్ద లేదు, చాలా చిన్నగా ఉంది. 4 ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్ద.